హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం టీజీ టెట్ 2025 20 జూన్ 2025 షిఫ్ట్ 2లో వచ్చిన మ్యాథ్స్లో వచ్చిన క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, ఆల్రెడీ షిఫ్ట్ 1లో వచ్చిన క్వశ్చన్స్ పెట్టాను ప్రీవియస్ వీడియో, ఛానల్లో వెళ్ళి మీరు చూడొచ్చు. ఓకే, ఇది వచ్చేసి పేపర్ 1 టీజీ టెట్ 2025 20 జూన్ 2025 షిఫ్ట్ 2. ఓకే, షిఫ్ట్ 1 ప్రీవియస్ వీడియోలో ఉంది, ఛానల్లో వెళ్ళి చూడొచ్చు. అయితే టెట్ వచ్చేసి మనకు టోటల్ 150 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో మ్యాథ్స్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి. 30లో 24 క్వశ్చన్స్ కంటెంట్ నుంచి వస్తాయి, 6 పెడగాగి నుంచి వస్తాయి. సో 24 క్వశ్చన్స్ కంటెంట్ నుంచి వచ్చే 24 క్వశ్చన్స్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. 20 జూన్ 2025 షిఫ్ట్ 2లో వచ్చిన 24 క్వశ్చన్స్ ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. మీకు ఇందులో ఎక్కడైనా ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి అప్పటికప్పుడే. ఓకే, చలో నౌ లెట్స్ స్టార్ట్. లుక్ ఎట్ ఫస్ట్ క్వశ్చన్. 100 కోట్ల సంఖ్యలో ఉండే అంకెల సంఖ్య. 100 కోట్లు అంటే ఎలా రాస్తాం మనం? 100 కోట్లు ఇది 100 కోట్లు. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు. ఓకే, వన్స్, టెన్స్, 100, 1000, 10,000, lakhs, 10 lakhs, crore, 10 crore, 100 crore. 100 crores అనే నంబర్ రాస్తే మనకు అందులో ఉండే అంకెల సంఖ్య. ఇక్కడ అంకెలు ఎన్ని వచ్చినాయి? ఎస్, 1 2 3 4 5 6 7 8 9 10. 10 కాబట్టి ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ లుక్ ఎట్ సెకండ్ క్వశ్చన్. 1 లీటర్ డీజిల్ ధర 95 రూపాయల 70 పైసలు. 1 లీటర్ డీజిల్ ధర 95 రూపాయల 70 పైసలు. ఒక పెట్రోల్ బంక్ ఒక రోజు 700 లీటర్ల డీజిల్ అమ్మితే ఆ రోజు వారికి ఎంత డబ్బు వస్తుంది? 1 లీటర్కి 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 95.70 రూపీస్. ఓకే, అయితే పర్ డే 1 డేకి ఎంత అమ్ముతారంట? 700 లీటర్స్ అమ్ముతారంట. సో టోటల్ ఎంత అని అంటుంది. సో వీటిని మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఎలా రాస్తాము? ఎస్, 0 0 0 0 0 0 0 7 0 0 7 7 49 4 9 7 7 5 35 39 7 9 63 63 66 0 0 0 9 9 6 6 వచ్చింది. ఇప్పుడు పాయింట్ తర్వాత ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ వదిలేసి మనం పాయింట్ పెట్టుకోవాలి. అంటే ఎంత? 66,990 రూపాయలు. సో బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. శ్రీనివాస రామానుజన్ 125వ జయంతి పురస్కారాన్నిచ్చుకొని ఇండియన్ గవర్నమెంట్ ఈ సంవత్సరాన్ని జాతీయ గణిత సంవత్సరం అని ప్రకటించింది. 2013, 2011, 2010, 2012. 2012 is the answer. 2012ని జాతీయ గణిత సంవత్సరం, నేషనల్ మ్యాథ్స్ ఇయర్ అంటారు. అయితే ఈ శ్రీనివాస్ రామానుజన్ 125వ జయంతి సందర్భంగా ఇది ప్రకటించారు. డిసెంబర్ 22. ఓకే, మ్యాథ్స్ డే. We celebrate December 22 as a maths day. నెక్స్ట్, 2 పూర్ణాంకాల మొత్తం ఎల్లప్పుడు. పూర్ణాంకాలు అంటే హోల్ నంబర్స్. పూర్ణాంకాలు అంటే హోల్ నంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 0 1 2 3 ఇలా స్టార్ట్ అవుతాయి. 2 పూర్ణాంకాల మొత్తం, 2 పూర్ణాంకాలను కలిపితే ఎప్పుడు పూర్ణాంకం వస్తుంది? ఫ్రాక్షన్ వస్తుందా? 0 + 1 ఫ్రాక్షన్ వస్తుందా? రాదు. రుణ సంఖ్య అంటే నెగిటివ్ నెంబర్ వస్తుందా? ప్రధాన సంఖ్య వస్తుందా? ప్రధాన సంఖ్య అయితే అసలుకి రాదు, నెగిటివ్ నెంబర్ రాదు, ఫ్రాక్షన్ రాదు, పూర్ణాంకమే వస్తుంది. ఓకే, ఇది ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. కింది వానిలో 8 భాగించబడని సంఖ్య ఏది అని అన్నారు.
మనం ఇది సాల్వ్ చేయాలంటే మనకి డివిజిబిలిటీ రూల్స్ తెలియాలి, లేకపోతే తెలియకపోతే ఇవంతా నంబర్ తీసుకొని డివిజన్ చేసుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది. కాబట్టి మనకు డివిజిబిలిటీ రూల్స్ తెలియాలి. సో 8 డివిజిబిలిటీ రూల్ ఏంటి అంటే లాస్ట్ 3 డిజిట్స్ 8 తోటి డివిజన్ అయితే టోటల్ నెంబర్ డివిజన్ అవుతుంది అన్నట్టు. సో మనం ఇది ఒక్కొక్క దానికి చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ 3 డిజిట్ 456 డివైడెడ్ బై 8. ఇక్కడ 048 డివైడెడ్ బై 8, 352 divided by 8, 684 divided by 8. Okay, 8 5s are 40, 8 5s are 40, 8 6 are 48, 8 7 are 56. భాగించబడింది, కానీ ఇక్కడ భాగించబడని అన్నారు కాబట్టి బడింది కాబట్టి భాగించబడింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ 8 zeros are 0, 8 6 are 48, ఇది కూడా అవుతుంది, భాగించబడింది. నెక్స్ట్ ఇది ఎస్ 8 2s 16, 8 3s 24, 8 4s 36, 8 2s 8 3s 24. ఎస్ 8. ఓకే వెయిట్ ఒక్క నిమిషం. 8 4s 32, సారీ 8 4s 32, ఇక్కడ 3 మిగులుతుంది, మళ్ళీ 8 4s 32, భాగించబడింది కాబట్టి ఇది కాదు. 8 8s 64, 44, 8 5s 40, 4 మిగిలింది, రిమైండర్ 4 వచ్చింది, ఇది భాగించబడది కాబట్టి ఆన్సర్ ఇది. ఓకే, నెక్స్ట్ లుక్ ఎట్ 6th క్వశ్చన్. ఐడెంటిఫై ఫాల్స్ స్టేట్మెంట్. ఫాల్స్, తప్పుగా ఉన్న స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయండి. ఒక సరళ రేఖకు తుది బిందువులు ఉండవు. తుది బిందువులు ఉంటాయా? ఎస్ ఉంటాయి. ఉండవు. సరళ రేఖకి తుది బిందువులు ఉండవు. 2 విభిన్న బిందువులు గుండా మనం ఎన్ని రేఖలైనా గీయవచ్చు. 2 బిందువులు గుండా మనం ఒకటే రేఖ గీయొస్తుంది, ఎన్నైనా గీయరాదు. కాబట్టి ఇది తప్పుగా ఉంది స్టేట్మెంట్, కాబట్టి ఇదే ఆన్సర్. అయినా నెక్స్ట్ చూద్దాం. రేఖలో కిరణం ఒక భాగం. రేలో కిరణం ఒక భాగం. రేఖాఖండము అంటే ఇది. రేఖాఖండము నిర్దిష్ట పొడవు కలిగి ఉంటుంది. అవును, ఇంకా ఎగ్జాక్ట్ లెంత్ తోటి ఉంటుంది కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆప్షన్స్. ఇవేంటంటే ట్రూ స్టేట్మెంట్స్, ఇది ఫాల్స్ స్టేట్మెంట్. సో ఇది ఆన్సర్. 7th, ఒక వృత్తంలో ఒక చాపం 2 వ్యాసార్థాల చేత చుట్టబడిన ప్రాంతాన్ని ఇలా పిలుస్తారు. ఒక వృత్తంలో ఒక చాపం, ఇది 2 వ్యాసార్థాలు. ఈ ప్లేస్ని ఏమంటారు అంటే సెక్టర్ ఆఫ్ సర్కిల్, త్రిజ్యాంతరము అంటారు. ఓకే, నౌ లుక్ ఎట్ 8th క్వశ్చన్. 5 గంటలకు గడియారంలోని నిమిషాల మరియు గంటల ముళ్ళ మధ్య ఏ రకమైన కోణం ఏర్పడుతుంది? 5 గంటలకు ఏ రకమైన కోణం ఏర్పడుతుంది అని అంటే 5 గంటలు. ఫస్ట్ క్లాక్ తీసుకోండి. క్లాక్ తీసుకుంటే మనకి టోటల్ 1 2 3 4 5 6 7 8 9 అని ఇట్లా 12 ఉంటాయి కదా. 12 360/12 చేస్తే మనకి ఏమొస్తుంది? 30 degrees వస్తుంది. అంటే ఒక్కటి 30 degrees ఉంటుంది. సో 5కి 30 తోటి మల్టిప్లై చేయాలి. ఇక్కడ 5 ఉందంటే ఇంత 5 × 30 degrees అంటే 5 30s 150. సో ఈ 150 అనేది ఏ కోణం అవుతుంది? సరళ కోణం, లంబ కోణం, అధిక కోణం, అల్ప కోణం. 90 degrees మరియు 180 degrees మధ్యలో ఉంటే అధిక కోణం అంటారు. సో ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్. -2025 కంటే ఎంత తక్కువ? ఫస్ట్ ఎంత తక్కువ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఈ నెంబర్ తీసుకొని -2025 దీంట్లో నుంచి ఈ మైనస్ చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇవి 2 ప్లస్ చేస్తే 5 + 5 10, 504 4050 వస్తుంది కాబట్టి బి ఇస్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. -10 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 18, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 6 18, 3 3 9 10, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 97.
ఫస్ట్ ప్లస్లు ఉన్నాయి, ప్లస్ చేసుకుందాం. 97 + 18 ఎంత వస్తుంది? 7 2 14 15 10 11 115 మైనస్ ఇది 118 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ చేయాలి. 10 + 108 118 అవుతుంది. రెండింటికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెడతాం. సో మైనస్ 115 నుంచి మైనస్ 118 తీసేస్తే -3 ఈజ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ కింది భిన్నాలను ఆరోహ క్రమంలో రాయండి. 1/3 1/4 5/8 3/6 7/12. ఆరోహ అంటే అసెండింగ్ ఆర్డర్, చిన్న నుంచి పెద్ద. సో ఇక్కడ నేను ఆల్రెడీ సాల్వ్ చేశాను. 1/3ని మనం డివిజన్ చేస్తే 0.33 లాగా రాసుకోవచ్చు. 1/4ని మనం డివిజన్ చేస్తే 0.25 లాగా రాసుకోవచ్చు. 5/8ని మనం డివిజన్ చేస్తే 0.625 లాగా రాసుకోవచ్చు. 3/6ని 0.5, 7/12ని డివిజన్ చేసి 0.58 లాగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది అన్నిట్లలో చిన్నది ఏది? 0.25. అన్నిటికీ 0 ఉంది ముందు, పాయింట్ తర్వాత 3 ఉంది, 2 ఉంది, 6 ఉంది, 5 ఉంది, 5 ఉంది. సో మనకు చిన్నది 2 కాబట్టి 1/4 అనేది ఫస్ట్ వస్తుంది. తర్వాత 3 కాబట్టి 1/3 వస్తుంది. 1/4 లెస్ దెన్ 1/3 లెస్ దెన్. తర్వాత ఇవి రెండు అయిపోయినాయి. ఇప్పుడు ఇవి ఇందులో 5 ఇవి రెండింటికి 5 ఉంది. ఇక్కడ ఈ 5 తర్వాత ఏం లేదు కాబట్టి 0 ఉన్నట్టు. 0 చిన్నది 8 కన్నా కాబట్టి 3/6 వస్తుంది. 3/6 7/12 తర్వాత 5/8. B is the answer. ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్. అర్జున్ బస్లో 9 కిలోమీటర్ల 27 మీటర్లు, కార్లో 4 కిలోమీటర్ల 325 మీటర్లు మరియు నడకలో 2 కిలోమీటర్ల 630 మీటర్లు ప్రయాణించాడు. అతను మొత్తం ఎంత దూరం ప్రయాణించాడు? సో వీటన్నిటిని ప్లస్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ ఇటు కిలోమీటర్స్, ఇక్కడ మీటర్స్ రాసుకుందాం. 9.27 తర్వాత 4.325. 27 అంటే ఇక్కడ మనం 0.27 రాసుకోవాలి. 3 డిజిట్ నెంబర్, ఎందుకంటే 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్ కదా. ఇదే మిస్టేక్ పోతుంది ఎగ్జామ్లో, అందుకే 1 కిలోమీటర్కి 1000 మీటర్స్. సో 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 3 రావాలి. ఓకే, మనకు 27 అంటే ఇలా రాసుకుంటాం. సో 4.325 తర్వాత కాలినడకన 2.630 వీటిని యాడ్ చేయాలి. 7 + 5 12 4 4 8 9 9 10 11 4 15 కిలోమీటర్స్ 982 మీటర్స్. సో సి ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇది వచ్చేసి 12th ఆన్సర్. నౌ 13th క్వశ్చన్. భారత సాంఖ్యక శాస్త్ర పితామహుడు, స్టాటిస్టికల్ ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఎవరిని పిలుస్తారు అంటే పిసి మహాలనోబిస్. తర్వాత 14th క్వశ్చన్. దీన్ని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. 4x + 3 × x 3x మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 2s 6 ఈజ్ ఈక్వల్ టు 2x + 9. 4 + 3 7x - 6 ఈజ్ ఈక్వల్ టు 2x + 9. ఎక్స్ ఉన్న టర్మ్ని నేను ఇది తీసుకొస్తున్నా. 7x - 2x ఈజ్ ఈక్వల్ టు 9 -6 అటు వెళ్తే +6 అవుతుంది. 7 - 2 5x ఈజ్ ఈక్వల్ టు 15. 5 1s 5 3s. X ఈజ్ ఈక్వల్ టు 3 ఈజ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 15th క్వశ్చన్. రమేష్ 100 మీటర్ల పొడవు మరియు 50 మీటర్ల వెడల్పు కలిగిన దీర్ఘ చతురస్రాకార ప్లాటునకు కంచె వేయాలనుకుంటున్నాడు. కంచె వేయుటకు ఖర్చు 1 మీటర్కు 20 రూపాయలు అయితే ఆ ప్లాట్ చుట్టూ కంచె వేయడానికి అయ్యే మొత్తం ఖర్చు ఎంత? ఫస్ట్ మనం పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేద్దాం. పెరిమీటర్ అంటే చుట్టుకొలత. ఇట్లా దీర్ఘ చతురస్రపు ప్లాట్ ఉంది. పొడవు వచ్చేసి 100 మీటర్లు, వెడల్పు వచ్చేసి 50 మీటర్లు. ఓకే, అయితే పెరిమీటర్ 2 × L + B ఫార్ములా 2 × 100 + 50. 100 + 50 150.
2 into 150 అయితే 300 వస్తుంది పెరిమీటర్. మొత్తం ఖర్చు 300 మీటర్స్. ఒక్క మీటర్కి 1 మీటర్కి 20 రూపీస్ పెట్టిండంట. అయితే 300 మీటర్స్ ఎంత? 300 into 20. 3 2s are 6, 0 0 0, so zeros. 6000 రూపీస్. మొత్తం ఖర్చు 6000 రూపాయలు. ఓకే, నెక్స్ట్ 16th క్వశ్చన్. 12 సెంటీమీటర్లు భుజంగా గల ఒక క్రమ పంచభుజి. క్రమ పంచభుజి అంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. పంచభుజి అంటే 5 సైడ్స్. సో దీనికి 1 సైడ్ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. అయితే 5 సైడ్స్, ఎన్ని సైడ్స్ ఉన్నాయి పంచభుజికి? 5 సైడ్స్ కాబట్టి 12 into 5, 12 5s are 60 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ 17th క్వశ్చన్. ఒక పాల వ్యాపారి 1 లీటరు పాలకు 400 ml నీరు కలుపుతాడు. అతను అమ్మే పాలలో పాల నిష్పత్తి 1 లీటర్కి ఎన్ని మిల్లీలీటర్లు? 1000 ml. 1 L equal to 1000 ml. తర్వాత ఇందులో ఇది నీరు, ఇటు పాలు. 1 లీటర్ పాలు అన్నాడు. పాలు మనం ఇది రెండు కూడా సేమ్ దానిలో తీసుకోవాలి. ఇక్కడ లీటర్ మిల్లీలీటర్ తీసుకుంటే ఇది కూడా మిల్లీలీటర్లోనే తీసుకోవాలి. కాబట్టి 1 లీటర్ అంటే పాలు ఎంత? 1 లీటర్ అంటే 1000 ml. 1000 ఇటు వస్తుంది. నీరు ఎంత? 400. 0 0 క్యాన్సిల్, 0 0. 2 2s are 2 5s are 2:5 is ఆన్సర్. మీరు మంచిగా కేర్ఫుల్గా చూసుకోవాలి. నీరు పాల నిష్పత్తి అన్నాడు, పాల నీరు నిష్పత్తి అని చూసుకోవాలి. తర్వాత 18th క్వశ్చన్. 359 into 953ల లబ్ధంలో 10ల స్థానంలోని 1ల స్థానంలోని అంకెల మొత్తం. ఫస్ట్ ఇది మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో చూసుకోవాలి. 10ల స్థానంలోని మరియు 1ల స్థానంలోని 10s 1s తెలియాలి మనకి. ఇప్పుడు ఇక్కడ 3 9s are 27, 3 5s are 15, 16 17, 3 3s are 9 10, 5 9s are 45, 5 5s are 25, 29, 5 3s are 15, 16 17. ఇప్పుడు ఇక్కడ మల్టిప్లై చేసి ఈ 9 తోటి మల్టిప్లై చేస్తాం. 9 9s are 81. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. మనకి 1ల స్థానం 10ల స్థానంలో ఉండే విలువలు తెలియాలి. సో ఎగ్జామ్లో ఇది ఎంత చేయడం టైం వేస్ట్ అవుతుంది. మీకు సాల్వ్ చేయాలనిపిస్తే సాల్వ్ చేయండి. 9 9s are 81, 9 5s are 45, 45 plus 8 53, 9 3s are 27, 27 plus 5 32. ఇప్పుడు 7 ఇవి రెండు ప్లేస్ చేస్తే 12 వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఈ 2 డిజిట్లు, ఇవంతా అవసరం లేదు. 10ల స్థానం 1ల స్థానం అన్నాడు కాబట్టి 2 7, 2 plus 7 ఎంత? 9. కాబట్టి ఆన్సర్ 9. ఓకే, నెక్స్ట్ డివిజన్ చేయాలి ఇది. ఎస్, 26 divided by 26858. లేదంటే మనం ఇలా చేద్దాం. ఓకే, ఎస్, ఈ పాయింట్ని తీసేయాలి అంటే ఈ పాయింట్ 1 డిజిట్ ఇది జరపాలి. Hmm. 26 1s are 26, 8 26లో రాదు కాబట్టి 0. Point as it is 85. Yes, 26 3s are 26 3s are yes 78. 85 నుంచి 78 తీసేస్తే yes 7 78 28, 26 3s are 78 మళ్ళీ. సో 10.33 is ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 0.0625 whole power 3/4. ఇది 625ని మనం ఎలా రాసుకోవచ్చు? 25 స్క్వేర్ లాగా రాసుకోవచ్చు. 25
స్క్వేర్ లాగా రాసుకోవచ్చు. సో ఫస్ట్ 0 దీన్ని నేను ఎల్సిఎం చేద్దాం అనుకుంటున్నాను. 5 1s 5 2s 10 5 5s 5 25s 5 5s అంటే 5 పవర్ 4 లాగా రాసుకోవచ్చు. 5 పవర్ 4 లాగా రాసుకోవచ్చు, కానీ ఇక్కడ 0.0 అన్నాడు కాబట్టి 0.5 పవర్ 4 సి 0.5 ఇంటూ 0.5 చేస్తే 0.25 వస్తుంది. ఇంటూ 0.525 చేస్తే 0.0625 వస్తుంది. కాబట్టి ఇట్లా రాసుకోవచ్చు. సో దీనికి హోల్ పవర్ 3/4 ఉంది. దీన్ని క్యాన్సిల్ చేస్తే 0.5 హోల్ క్యూబ్ వస్తుంది. 0.45 హోల్ క్యూబ్ అంటే ఎంత? 5 5s 25, 25 5s 125. క్యూబే కాబట్టి 3 digits వదిలి పాయింట్ పెట్టుకుంటాం. సో B is the answer. I hope you understood this. If you are not understood this one, you can comment below. I will answer. Okay. Next, ఇక్కడ 21 క్వశ్చన్లో 7 స్టార్ 87 స్టార్ 4 అనే సంఖ్యలో స్టార్ స్థానంలో ఒకే అంకె ఉంది మరియు దాని స్థాన విలువలో వ్యత్యాసం ఇంత. స్టార్ స్థానంలో ఒక అంకె ఉంది, స్థాన విలువలో వ్యత్యాసం ఇంత ఉంది. అయితే ఆ అంకె ఏమిటి? ఇక్కడ స్టార్ ప్లేస్లో ఉండాల్సిన అంకె ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఆ అంకెను D అనుకుంటే దాని స్థాన విలువ స్థానాలు 10,000 స్థానం 10ల స్థానం. ఇప్పుడు ఇది D అనుకుంటే ఇది D అనుకుంటే ఇది 10s 10,000s ప్లేస్ అన్నట్టు ఇవి. అయితే వ్యత్యాసం వీటి రెండుటి మధ్యలో వ్యత్యాసం ఎంత అంటే 10,000. ఇప్పుడు ఈ వాల్యూ D అనుకున్నాం కదా, స్టార్ విలువ స్టార్ ఆర్ మీరు స్టార్ లాగానే రాసుకుంటాం. 10,000 ఇంటూ స్టార్ మైనస్ 10 ఇంటూ స్టార్ ఈజ్ ఈక్వల్ టు 59940. దీన్ని సాల్వ్ చేసి మనకు ఆన్సర్ వస్తుంది. 10,000 మైనస్ 10 అంటే 9,990 స్టార్ ఈజ్ ఈక్వల్ టు 59940. 0 0 క్యాన్సల్. ఎస్ 3 3 3s 3 1s 3 2 3 9s 27 3 9s 27 24 3 8s 24. తర్వాత 3 1s 3 1s 3 1s 3 6 18 3 6 18 3 6 18. మనం 1s 6 చేసుకోవచ్చు. దెర్ఫోర్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత? 6. కాబట్టి 6. మీరు స్టార్ లాగానే తీసుకోవచ్చు, లేదంటే D అని లేదంటే A అని ఏదైనా లెటర్ తీసుకొని కూడా సాల్వ్ చేయొచ్చు ఆ ప్రాబ్లం. ఓకే. నెక్స్ట్ 22. క్రింది వాణిలో ప్రధాన సంఖ్యల సమితి ఏది? ఇక్కడ మనకు వాల్యూస్ ఇచ్చారు, అందులో ప్రధాన సంఖ్యలు ఏవి అని అడిగిండు. సో ఇందులో ప్రధాన సంఖ్యలు ఉన్నది ఏది అంటే ఎస్ 109 ప్రధాన సంఖ్యనా అంటే అవును. 139 ప్రధాన సంఖ్యనా అంటే అవును. 149 కూడా అవును. 179 కూడా అవును. సో ఇది ఆన్సర్. ఓకే. ఇప్పుడు ఇందులో దీంట్లో డిఫరెన్స్ ఏంటి? ఇది కదా, ఇది 9 టేబుల్లో వస్తుంది. 9 2s 18 9 1s 9 కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు, కాబట్టి ఇది కాదు. ఇప్పుడు ఇందులో డిఫరెన్స్ ఏంది? 129 ఎక్స్ట్రా వచ్చింది. ఓకే, విల్ చెక్. ఇక్కడ 3 టేబుల్లో 3 5s 15 3 3s 9 వస్తుంది. నెక్స్ట్ ఎస్ 169 13 13s 169. సో ఇది కూడా కాదు, కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ 23 క్వశ్చన్. 9 మామిడి పండ్ల ధర 288 అయితే 4 3/4 డజను మామిడి పండ్ల ధర ఎంత? అయితే 9 మామిడి పండ్ల ధర 9 మ్యాంగోస్కి ఎంత? 288 అయితే ఫస్ట్ 1 మ్యాంగోకి ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 288/9 9 1s ఎస్ 9 3s 27 9 2s 18. 1 మ్యాంగోకి 32 రూపీస్. అయితే 4 3/4 డజన్. ఎస్ 4 3/4 డజన్ మ్యాంగోస్కి ఎంత రేటు? 4 3/4 అంటే ఫస్ట్ మనం దీన్ని ఫ్రాక్షన్ నుంచి చేంజ్ చేసుకున్నాం. 4 4s 16 16 + 3
ఎస్, డినామినేటర్ ప్లేస్లో 4 ఉంటుంది. 16 + 3 19, 19/4. ఇప్పుడు డజన్కి 12 పనులు ఉంటాయి కాబట్టి 12. 12 తోటి ఇంటూ చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది? 4 3s 12, 19 3s 57. అంటే టోటల్ 57 పండ్ల ధర. ఒక పండుకి 32 రూపాయలు అయితే 57 పండ్ల ధర ఎంత అంటే 57 × 32. దీన్ని సాల్వ్ చేస్తే మనకి 1824 వస్తుంది. సో దెర్ఫోర్ దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ఒక త్రిభుజాకార పిరమిడ్ యొక్క అంచులు శీర్షాల సంఖ్య వరుసగా E and V అయితే V/E ఎంత? ఎస్, త్రిభుజాకార పిరమిడ్ యొక్క అంచులు అంటే ఎడ్జెస్ ఈ వాల్యూ ఎంత అంటే 6 ఉంటాయి. త్రిభుజాకార పిరమిడ్కి ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి? 6 ఎడ్జెస్ ఉంటాయి. శీర్షాలు మూలాలు ఎంత ఉంటాయి అంటే 4 ఉంటాయి. ఇప్పుడు V/E అన్నాడు కాబట్టి V/E. సో 4/6, 2 1s 2 3s 2/3. 2/3 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇక్కడ త్రిభుజాకార పిరమిడ్ ఓకే, ఇది వచ్చేసి 24 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నా. ఎక్కడైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.